शिवाय गुरवे नमः। 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 వందనాలమ్మా. ప్రసాదించాక అంటే ఆ శివజ్ఞానం లభించిన వారు లక్షణాలు కూడా చెప్పింది. అంటే ఆవిడ లక్షణాలైనా కూడా అంతా ఆవిడ రూపాలే కాబట్టి ఆ యొక్క అసలైన బ్రహ్మజ్ఞానం లభించాక ఆనందం ఎలా ఉంటుంది, ఆ తర్వాత వారి యొక్క గుణాలు, వ్యవహారం, వారి స్వరూపమే ప్రేమగా ఉంటుంది. ప్రేమ రూప ఆనందంగా ఉంటారు కాబట్టి వారు అందరితోటి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా సమత్వంతో ఉంటారు. సమత్వము అన్నప్పుడు ఏమండి, ఎవరికంటే అది నువ్వు ప్రేమగా మాట్లాడటంలో దోషం లేదు. అందరితో నువ్వు ప్రేమగానే మాట్లాడు. ఉపాధిని బట్టి గౌరవించడం అనేది తర్వాత విషయం. గౌరవించడం అంటే అర్థం ఏంటి? వాళ్ళతో సీరియస్ గా ఉండి వాళ్ళని తిట్టడం కాదు. గౌరవించడం అంటే వాళ్ళకి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా మర్యాద చేయాలో అది. కానీ మాట ఎప్పుడు కూడా పెడసరంగా ఉండరాదు. అంటే ప్రేమ రూప ప్రియంకరి, అందరికీ నువ్వు ఇష్టరాలుగా ఉండవు, ఇష్టం అవుతావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా స్వార్థం లేదు కాబట్టి అందరితో సమాన భావంతో ఉంటాం. ఇక్కడ సమాన భావం అంటే భావాతీతం. అవతలి వారిది ఎలాంటి ఇదైనా సరే దానితో నీకు ఇది లేకుండా నీ స్వభావం ఏంటో అదే నీ వ్యవహారంలో కనుక. ఇది చాలా ముఖ్యమైన అంశం. అవతలి వారి స్వభావాన్ని బట్టి నీవు మార్చుకోవడానికి, అప్పుడు నీకు వాడికి తేడా లేదు. నువ్వు ఆరాధించే దైవం నీకు సహాయం చెయ్యదు. కాబట్టి ఇది అవతలి వాడు ఎలా ఉన్నా సరే నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. ఎలా అయితే రావణాసురుడు అలా చేసినా ఒక యుద్ధానికి ఎలాంటివి అవసరమో ఆ ప్రోటోకాల్స్ అన్ని పాటించాడు రాముడు. అంతే తప్ప చెప్పా పెట్టకుండా మోసంతో ఎత్తుకుపోయాడు కాబట్టి నేను మోసంతో వాడిని జయిస్తాను అనలేదు. రాయబారం పంపాడు, అన్ని చేశాడు. కాబట్టి రాముడిని దేవుడు అన్నారు. ఎప్పుడైనా అంతే, మీ ధర్మం ఎప్పుడు మిమ్మల్ని రక్షించి తీర్చు. కాబట్టి అవతల వాడిని బట్టి నీ ధర్మాన్ని నువ్వు మార్చుకో. అక్కడ నీకు అధికారం ఉంటే నువ్వు ఆ ధర్మాన్ని ఇది చేయి, లేదా మౌనంగా యువతలకి వచ్చాయి. పెరియవారి కథలు ఎన్నో చెప్పుకున్నాం మనం. నువ్వు ప్రార్థన చెయ్యి. ఒకవేళ ఆ అధర్మమైన స్థలంలో నువ్వు ఉండలేకపోతున్నప్పుడు, నీ మనసు ఇదిగా ఉన్నప్పుడు, నువ్వు ఏదీ చేయలేని పరిస్థితులు నీకు ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఆ పరమాత్మని ప్రార్థన చేయి. నిన్ను అక్కడి నుంచి యువతలు తీసుకు. మీ సాధనలో మొదటిగా జరిగే పరిణామాలు మీలో కొంత మార్పులు, ఈ మీ బాహ్య ప్రపంచంలో మార్పులు కూడా జరుగుతాయి. ఎవరైతే ఆ కపటత్వంతో ఉంటారో వారందరినీ దూరం చేస్తూ ఉంటారు. దూరం అంటే అదేదో అంటే బంధాలు తగ్గొట్టడు, వారితోటి లిమిటెడ్ గా ఉంటుంది అన్నమాట. ఇలా అనేకం జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అమ్మ ఎలా అయితే ధర్మంగానే ఉందో, తాను సృజించిన సృష్టి అయినా దుర్మార్గుడి పట్ల, వీరి పట్ల, వారి పట్ల అలా లేదా. ఎవరు ఏ విధంగా ఆవిడ్ని ఆరాధించారో, ఆరాధిస్తారో ఆ విధంగా వాళ్ళని అనుగ్రహించారు. అందులో ఏమి ఇది చేయాలి. అలా అని ఆవిడకి వీళ్ళంటే ప్రేమ, వాళ్ళంటే ప్రేమ లేదని అందరి పట్ల ఆవిడ అందరికీ ప్రియంకరి, అందరి పట్ల ప్రేమ రూపగాను. వాళ్ళకి ప్రసాదించే దాంట్లో తేడా. ఎలా అయితే కుంతి గురించి మనం చెప్పుకుంటాం, ఆ భిక్షాటన చేసినప్పుడు వచ్చిన దాంట్లో సగం అంటే రెండు సమభాగాలు చేసేది. ఆ పెద్ద భాగం భీముడికి ఇచ్చి మిగతా దాంట్లో
ఆ మిగతా నలుగురికి పెట్టేది. ఎందుకంటే భీముడు ఇది తల్లి కాబట్టి అమ్మే మరి బాహ్య ప్రపంచంలో తల్లి అది చేసినప్పుడు ఈ తల్లి చేయదా? ఇక్కడ ఇప్పుడు వాళ్ళ నలుగురి మీద ప్రేమ లేదని అనగలమా? కాదు. ఎందుకంటే భీముడికి ఎక్కువ తింటాడు, అతని శరీరాకృతిని బట్టి అతనికి ఎక్కువ ఆహారం అవసరం. కాబట్టి తల్లి ఆ విధంగా చేసి రాజులుగా ఉన్నప్పుడు అది చేయాల్సిన ఆవశ్యకత లేదు. కానీ అక్కడ భిక్ష అదే అరణ్యవాసం చేసినప్పుడు తప్పదు కాబట్టి మీ ధర్మాన్ని చేయండి. మీరు ఏ బంధంలో ఉన్నారో ఆ ధర్మాన్ని మీరు ఆచరించండి. అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచించద్దు. వాళ్ళు దుర్మార్గులండి, వాళ్ళ మూలంగా ఆ ఒక్క విషయంలో వాళ్ళ విషయంలో అంటే ఇంకా మీకు వాళ్ళకి తేడా లేదు. ఏ విషయంలోనే ఏమిటి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. వనేవా హర్మేవా సమకర నిపాతో హిమకర. అరణ్యంలో అయినా, రాజభవనాల మీద అయినా, పూరి గుడిసెల మీద అయినా సరే ఆ యొక్క చంద్రకాంతి సమానంగానే ప్రసరిస్తుంది. అంతేగాని చీచిచ్చి వీళ్ళకి డబ్బు లేదనో లేకపోతే ఇంకోటనో వీడు భక్తుడనో ఇంకోటనో వాళ్ళు భేదం చూపించారా? అదే విధంగా అయినా శంకరులు అమ్మనే అన్నారు, అమ్మా నువ్వు ఎలా చూపించగలుగుతావు తల్లి, ఇగో ఇది నీ యొక్క అనుచరులే అలా ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎంత చక్కగా ఉంటావు తల్లి. కాబట్టి నేను పాపాత్ముని కానే కాదు. ఇక్కడ ఆ విధంగా అమ్మ యొక్క గుణాలను ఆచరణలో పెట్టినవాడు అమ్మ ఉంటాడు. నామపారాయణ ప్రీత, నామపారాయణ ప్రీత ఎంత చక్కగా చెప్పారు. సుస్పష్టంగా ఉంది. ఎక్కడా కూడా ఏదో అంటారు చూసారా, హిడన్ ఏమీ లేవు, అంతా ఓపెనే. సూక్ష్మం అర్థం కావాలంటే మరి కాస్త ఉండాలి కదండి, అంతే. నామాల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. అసలుది అంటే నువ్వు కొంత ఆవిడని అనన్య భక్తితో పట్టుకుంటే సూక్ష్మార్థం కూడా గోచరిస్తుంది. దేవతలు నామస్తోత్ర ప్రియులు. ఈ లలితా రహస్య నామ పారాయణం వలన అమ్మ అంటే పరమేశ్వరి మహా ఆనందాన్ని చెందుతుంటారు. చూసారా, ఒట్టి ఆనందం వల్ల మహా ఆనందాన్ని పొందుతుంటారు. మామర్చయంతు వామావా విద్యాం జపతు వా నవా కీర్తయే నామ సాహస్రం ఇదం మత్ ప్రీతయే సదా. నన్ను పూజించినను, నా మంత్రములను జపించినను జపించకున్నను నా సంతోషం కొరకు ఈ నామ సహస్రంను ఎల్లప్పుడూ పారాయణ చెయ్యాలి. పారాయణ ప్రీత అనుటచే సప్త సత్యాది స్తోత్రములను పారాయణ యోగ్యములే అగును. వేదము శతధా సహస్రధా పరమేశ్వరుని స్తుతించినదగుట నిత్య పారాయణ ఈ ముఖ్యమైనది అని. అంటే పారాయణ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తారు. అంటే ఇక్కడ ఎందుకు పారాయణకే ఇంత ఇది ఇచ్చారు అంటే, ఇక్కడ ఆ అమ్మని పొగడటమో ఇంకోటో అని కాదు అర్థం. నీ పూజలో లోపం ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు లోభత్వం చూపించవచ్చు. రకరకాలు నువ్వు అమ్మకు సమర్పించే దాంట్లో అంటే నువ్వు ఆరాధించే దైవం పట్ల నువ్వు పూజ చేసేటప్పుడు ఎవరిది వాళ్ళదేనండి. మీరు ఎంత ఉన్నతమైనవి ఆ అమ్మకి నివేదన చేశారా, సమర్పించారా, ఎలాంటివి చేశారనేది మీ అందరికి బాగా తెలుసు. పరమాత్మ దగ్గర లోభత్వం చూపిస్తున్నారా అనేది ఎవరో చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఒక దేవుడి గదిని ప్రత్యేకంగా పెట్టినప్పుడు అది శుభ్రంగా ఉంటుందా? ఇలా ఎన్నో ఉంటాయి. ఇక ఈ జపాల గురించి మాట్లాడినప్పుడు పూజలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత జపించడం, మంత్రములను జపించినప్పుడు కూడా ఇక ఆ బయటికి జపిస్తారు, వాళ్ళు చూస్తున్నారా లేదా అని ఆ మాలను ఇలా పట్టుకుంటారు. అంటే 10 మంది వాళ్ళని గమనించాలని, తెలియని వాళ్ళకి చెప్పాలి, నేను ఈ రోజు ఇంత మంత్రం చేస్తాను అంటే ప్రతిదాన్ని ఇక దాన్ని ఏమనాలి, కమర్షియల్ అనడానికి లేదు కదా. అంటే వాడు ఏం చేస్తున్నాడో 10 మందికి తెలియాలి. ఎప్పుడైతే 10 మంది, అందుకనే నామజపానికి బయటికి వినపడితే అధమం, పెదాలు కలిపితే మధ్యమం, అసలు ఏది తెలియకుండా మనసులో చేసేదే ఉత్తమం అన్నారు. ఎవడికో ఎందుకండి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నప్పుడు
వీడు చూడాలి, వాడు చూడాలి, నువ్వు అసలు ఎంత చేస్తున్నావు, ఎందుకు లెక్క పెట్టి చేయాలి? చాలా మంది లెక్క పెట్టి చేస్తారు. రోజుకి ఇన్ని, రోజుకి అంతే ఏమన్నా భుజిస్తున్నారండి? రోజుకి ఇంతే అని ఏమన్నా ఇది చేస్తున్నారా? నాకు ఇంత చాలు నా జీవితానికి అని సంపాదన ఆపేస్తున్నారా? బ్యాంకుల్లో దాచుకోవటం లేదు. అక్కడ ఎక్కడ లిమిటెడ్ ఇది లేదు, పరిమితి లేదు. కేవలం పరమాత్మ దగ్గరికి వచ్చి లిమిటేషన్. ఏ పరమాత్మ అనుగ్రహం వల్ల నువ్వు ఏది చేసినా కథం అకృత పుణ్య. ఎలా పూజిస్తారండి? పుణ్యం లేని అమ్మవారిని ధ్యానించలేదు. ఆ పుణ్యం ఎక్కువైనప్పుడు లోభత్వం లేకుండా ఉంటుంది. శివశక్త్యాయుక్తో అని మొదటి శ్లోకంలోనే కథం అకృత పుణ్య. పుణ్యం అంటే అర్థం ఏంటండి? ధర్మం. ధర్మం లేకుండా నువ్వు ఎలాగా? కాబట్టి లేకపోయినా అంటే చెప్తా కదా, ఈ దోషాలన్నీ ఉంటాయి, ఈ లోభత్వాలు ఉంటాయి, ఈ సమర్పించే దాంట్లో 10 మందికి ప్రచారం ఉంటుంది, ఆరాటం. నేను ఇలా చేస్తున్నాను, ఇక దానికి ఇక తర్వాత చెప్పాల్సిందంటే ఈ ఫోటోలతోటి, కత్తినాలకు కూడా ఫోటోలు, పిండాలకి కూడా ఫోటోలు తీస్తున్నారు. ఏం చెప్పాలండి? ఎవరైనా అవి ఫోటోలు తీసుకుంటారో, ఎవరికైనా పంపించుకుంటారు, ఏమిటది? పిండాలు ప్రదానం చేస్తుంటే దానికి ఫోటోలు తీస్తారు. అసలు ఇక ఫోటోలు తీయన్నట్టు లేదు, ప్రతి దాంట్లో అదే. దేనికి? నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. ఒకటే తద్దినం చేస్తూ ఇవాళ మా ఇంట్లో తద్దినం అన్నాడు. గ్రూప్ లో వాళ్ళకి అందరికీ తెలియదు పాప. అందరు ఏమన్నారు? బెస్ట్ విషెస్ చెప్పారు. మీ ఇంట్లో ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండాలని ఆశీర్వదించారు. వాడికి తెలియదు తద్దినం అంటే ఏమిటో. వీడికి ఎందుకు ఇవాళ మా ఇంట్లో తద్దినం అని చెప్పడం అందరికి. అంతే, వాడు విసుగొచ్చి తీసేశాడు. ఎందుకండి అలాంటిదన్నీ? అంటే ఎలాగ తయారవుతున్నాడు జీవుడు అంటే, ఒక టెక్నాలజీ మన ఉన్నతి కోసము, మన దీనికోసం వాడుతాం అంతే. దాన్ని అయిన దానికి కాని ఫోటోలే, ప్రతిదీ ఇదేనా? అలా. కాబట్టి ఇక్కడ ఆ నామ జపం అనేది, అంటే నువ్వు ఆ జపాన్ని ఇలా చేస్తే దానివల్ల ఎన్నో ఉపయోగం. లెక్క పెట్టి చేసి పొద్దున్న చేశాను, సాయంత్రం చేశాను, ప్రతి వాడు చూస్తున్నారా లేదా? ఎందుకండి అది? కాబట్టి నా సంతోషం కొరకు ఈ సహస్రాన్ని పఠించాను. ఎందుకంటే అమ్మలోంచి వచ్చిన శక్తులు కీర్తించాయి ఈ సహస్రం. అందుకనే అసలు రహస్యం అన్న గురుముఖత మాత్రమే ఇది నేర్చుకుని చదవాలని ఒక సాంప్రదాయం ఉంది. అగస్త్య మహామునే కోరుకున్నాడు హయగ్రీవుడు. ఆయన వెంటనే ఇచ్చాడా? ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొంత నువ్వు సాధన చేసుకుంటా, నీకు అర్హత కావాలని అగస్త్య మహాముని. ఆయన ఏం మాట్లాడలేదు. నువ్వు చెప్పేది ఏంటని ఇంకో ఆయన దగ్గర పరిగెత్తలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఈ వీళ్ళు చెప్పకపోతే ఇంకోటి దగ్గర పోదాంలే అనుకుంటారు. మీరు చెప్పేది ఏంటని మాకు చెప్పేవాళ్ళు లేరా అని. ఎందుకంటే వాడికి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇచ్చేస్తారు తప్ప ఏది శ్రేష్టమో దాన్ని అనుసరిస్తారా? చాలా సహజంగా బాహ్య ప్రపంచంలో జరిగేది అదే. ఏ పూజారి మన మాట వింటాడు, మనం చెప్పినట్టుగా చేయాలి. ఇంకా అప్పుడు పూజారి ఎందుకంటే నువ్వే చేసుకోవచ్చు కదా. యూట్యూబ్ లోనే ఎక్కడ ఉంటే బోర్డు మంత్రాలు ఉంటాయి, నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకో, పూజారి ఎందుకు? ఇలా కాకుండా శ్రేష్టమైన వాడిని పిలిచి, అలా కాదు స్వామి మాకు తెలియదు కదా, నువ్వు ఎలా చెప్తే మేము అలా ఆచరిస్తాం, నువ్వు ఎంత సమయమైనా తీసుకో, కానీ చక్కగా శాస్త్రంగా చెయ్యండి అని చెప్పగలగాలి. వాడికి ఇచ్చే దాంట్లో లోభత్వమే. అసలు ప్రతిదీ వాడిని కంట్రోల్ చేస్తే ఇంకెందుకండి మీరు పూజలు చేసుకోవడం? ఎప్పుడు అలా చేయదు. ఒక అతన్ని బ్రహ్మగా కూర్చోబెట్టారు. అతను నిజంగా అసలు మామూలుగా ఎలా చూడాలి? సంధ్యావందనం చేస్తాడా రోజు? మంత్రం సరిగ్గా వచ్చా? అందుకనే వేదము సశాస్త్రీయంగా చదివిన వాళ్ళైతే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మీ డబ్బులకి లొంగరు. వీడు పిలుస్తారా? పిలవరు. అది ఏదో అక్కడ విని ఇక్కడ ఏదో ఎక్స్పీరియన్స్. నేను వాళ్ళని కించపరచటం లేదు. ఇక్కడ ఈ యజమాని యొక్క ఇది ఎలా ఉంది? యజమాని ఎలా ఉంటే మరి చేసేవాడు ఎలా చేస్తాడు? సరేనండి అంటాడు, గంటలో అయిపోవాలి. అన్ని అతన్ని ఇది చేయటం. కాబట్టి దోషాలన్నీ మీకే వస్తాయి. నిజంగా నువ్వు లోభత్వం లేకుండా ఏది లేకుండా ఒక బ్రహ్మను కూర్చోబెట్టి అని అతనికి ఇదయ్యి నువ్వేం చెప్తే అదే అంటే, ఒకవేళ అందులో ఏదైనా దోషాలు అంటే నువ్వు చేసే దోషాలు కాదు,
ఒకవేళ మంత్రలోపంగా ఇంకో లోపం వస్తే అది బ్రహ్మకు వెళుతుంది, నీకు రాదు. ఇవన్నీ తెలియదు కదా. ఆహా నేను కదా చేస్తున్నాను అక్కడ కూర్చున్నప్పుడు ఇంతసేపు ఏదో. సో ఇవన్నీ చాలా సార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ శతధా సహస్రధ పరమేశ్వరుని స్తుతించున్నదే కూడా నిత్యపాలి. కాబట్టి ఎన్నిసార్లు అనేక, సహస్రము అంటే అనేకము, 1000 సార్లు చదవటం కాదు, అనేకంగా. ఒక రోజులో కష్టపడి సగం చదివి అలా అని కాదు, నువ్వు అలా చదువుతూనే ఉండు. పారాయణ, నిత్య పారాయణం. చక్కగా శ్రద్ధగా నువ్వు ఏది పారాయణ చేస్తున్నా మధ్యలో మాట్లాడకుండా, దిక్కులు చూడకుండా, ఆలోచనలు వస్తున్నాయంటే కొంత గట్టిగా చదువుతూ చూస్తూ చదవండి. ఇది చేయాలి ఇలాగా. అకారాది షకారాంతై సర్వై వర్ణస్తు యోజితై అసంఖ్యేయాని నామాని భవంతి రఘునందన. దేవి భాగవతం. కాబట్టి ఇవన్నీ కూడా పరమేశ్వరి అంటే ఈ వర్ణములు, స్వరములు, వ్యంజనములు, మనం ఏదైతే అక్షరాలు చెప్తున్నామో ఆ ఈ 51 వర్ణాలు పరమేశ్వరి యొక్క నామాలే. అకారాది క్షకారాంతము. ఇందు స్వరములు విమర్శాంశములు, వ్యంజనములు ప్రకాశాంశములు, ఈ విమర్శ ప్రకాశాంశములు చేర్చి మార్చి కూర్చుంటే అనేక నామాలు ఏర్పడుతున్నాయి. ఇవి ద్వి అక్షరాలు అంటే 3 అక్షరాలు 4 అక్షరాల నామాలు. ఆ ఈ పల్లవితై పరస్పరయుతై ద్వి త్రి క్రమాధ్యక్షరై, చూసారా 3 లేక 2 అక్షరాలు, ఇవన్నీ కలిపితే పరేభ్యో నమః. చాలా పెద్ద శ్లోకం ఉంది అందుకని. అకారాది స్వరములు 16, ఇవి నిత్య అక్షములు. కానించి క్ష పర్యంతం వ్యంజనములు. ఇందులో ఇవన్నీ ఇచ్చారు సంఖ్యల గురించి. ఇవన్నీ నామ సంఖ్యలు మొత్తం కలిపి 20,000 పైన ఉన్నాయి. ఇవి ప్రతి నామమునకును 7 అక్షరాలు. మాస ప్రథమాక్షరం నామం. సరే సరే ఇక్కడ పల్లవంలో అంటే ఆ శ్లోకానికి కొంత అర్థం ఇచ్చారు. నిత్యాక్షర, వర్ణాక్షర, మాసాక్షరం, ఇవి మారుతూ ఉంటాయి. స్వరములు విమర్శాంశం, వ్యంజనములు ప్రకాశం. అంటే బయటికి మనం పలికేది, అందుకనే చాలా స్పష్టంగా పలకాలి. ఇష్టం వచ్చినట్టుగా సగం మింగేసి అలా చేయకూడదు. అందుకని స్తోత్రం వచ్చినా కూడా శ్రద్ధాభక్తులు అన్నప్పుడు మనము ఆ యొక్క పుస్తకాన్ని పెట్టుకుని కరెక్షన్స్ చేసుకుని చూస్తూనే చదవాలి. అప్పుడు ఆ శ్రద్ధాభక్తులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క ప్రకాశ విమర్శ సమ్మేళనమే బ్రహ్మస్వరూపం. ఇక్కడ కొన్ని అలా ఇచ్చారు. అం తం అం అం ఆం ఈం నమః అని. సరే ఇవన్నీ మనకు అక్కర్లేదు, ఇలా చేయటం కూడా కష్టం కాబట్టి ఇలాంటివి ఏమి మీరు దాన్ని ఒక నామాన్ని తీసుకోవచ్చు. లేదా ఈ స్తోత్ర పారాయణకి మటుకు కొన్ని విధులు అంటే వేరేవేం లేవు. శుచిగా శుభ్రంగా ఉండటమే, ఉతికిన వస్త్రములు, శుచి ప్రదేశంలో శ్రద్ధగా చదవటం, పారాయణ చేయటం. ఈ పారాయణ ముఖ్యంగా లలిత సహస్రనామం మనం పారాయణ చేసినప్పుడు శ్రీచక్రం ఏర్పడుతున్నది అనేది ఈ టెక్నాలజీలో కూడా నిరూపితమైంది. అందులో ఏం సందేహం ఏం లేదు. శ్రీచక్రము అంటే దానికన్నా ఉన్నతమైనది లేదు అని అర్థం. శ్రీచక్రం అనగానే 4 గీతలుగా పెట్టుకోకండి. దానికి చాలా రహస్యమైన అర్థాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అది మిమ్మల్ని అహం బ్రహ్మాస్మి స్థితిలో కూర్చోబెడుతుంది. కాబట్టి అదేదో ఏర్పడింది కాబట్టి కాదు. అంటే మీ యొక్క ఈ కర్మలు ఇలాంటివి అవన్నీ ఎన్నో రకాలు అధర్మం చేయడానికి కారణాలు పెట్టుకుంటారు. ఇలా రకరకాలు ఉంటాయి కదా. వాటికి మనం వాటన్నిటికీ కూడా ఇది ఒక సర్వ సమర్థత కలిగిందని. అంటే అమ్మది మీరు రూపంగా భావిస్తారు. ఆ రూపాన్ని ఈ అక్షరాల్లో కాకుండా ఒక గీతంలో చూపించాలంటే ఇది అమ్మ ఎక్కడుంది, బిందువు రూపంలో అని మన సహస్రారంలో అమ్మ ఉందని. కాబట్టి ఈ యొక్క మన దేహమే శ్రీచక్రంగా ఉంటుంది. ఎందుకంటే కళ్ళకు ఒక శక్తి, చెవులకు ఒక శక్తి, ఇవన్నీ లేవు. అంతేగాని చెవులు చేసే పని కళ్ళు చేయలేవు, కళ్ళు చేసే పని చెవులు చేయలేవు. ఇలా
ఎలా అయితే మంత్రిని, శ్యామలాదేవి, దండిని, అంటే అక్కడ మనం మామూలుగా యుద్ధం గురించి అని చెప్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి లోపల ఈ యుద్ధం భండాసురుని సంహరించటం అనేది ఒక లీలగా ఒక కథ చెప్పిన ఆ బండతనం అనేది ఎవరి దేహంలో ఉందో వాళ్ళకి జీవుడే అసలైన భండాసురుడు, వేరే ఎవడు లేడు. జీవుడు అనేవాడే భండాసురుడు, వాడి సంహారం కోసం. కాబట్టి నీలో ఉన్న జీవుడు, కాబట్టి ఈ జీవుడు అనేవాడు బ్రహ్మం అవ్వాలి అంటే ఆ అహం బ్రహ్మాస్మి అమ్మ అవ్వాలి అంటే ఈ సహస్రం. కాబట్టి ఈ యొక్క అయితే ఇది బాహ్యంలో కనపడేది, అంతర్ముఖంలో మన శ్రీచక్రం ఏర్పడినప్పుడు ఆ లోపల అసలైన చెప్పాం కదా సూది మొనంత ప్లేస్ అని, అక్కడ అసలైనది. దాన్ని ఎప్పుడైతే అది లేనప్పుడు వాడు జీవుడు అవుతాడు. ఆ అమ్మాయి యొక్క సరెండర్నెస్ కనుక జరిగితే అదే బ్రహ్మం అవుతుంది. అయితే ఈ బ్రహ్మరంధ్రం గురించి చెప్పారంటే ఇక్కడ లేనిది ఎక్కడ ఆవిడ. కాబట్టి ఇక్కడి నుంచి సుధాధారా సారైక అని మనకి అందులో కూడా మన సౌందర్య లహరిలు కూడా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏది అబద్ధం కాదు. వేదంలో చెప్పబడినవన్నీ కూడా వేదం వేరు, ఆరాధించే దైవం వేరు కాదు. కొన్ని అక్షరాలుగా మనకి తెలియాలి కాబట్టి బోధ రూపంలో వచ్చింది, దాన్ని నువ్వు ఆచరణలో పెడితే కాబట్టి పారాయణ చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ కలిపితే అన్ని నామాలు అవుతాయన్నారు. ఒక రోజున గాని వారమున గాని ఇలా సరే ఈ పారాయణ చేయటం చెప్పారు. ఈ ప్రకారము నామముల పారాయణ చేయటం వలన పరమేశ్వరి ప్రీతి చెందుతుంది. కాబట్టి నామపారాయణ ప్రీత ఆవిడకి ఇష్టం. ఎవరికైనా అంతే కదండి, పొగిడితే మీకు వాటికి ఇష్టం ఉండదా? కానీ దానంత ఇది లేదంటే పొగిడారంటే అనవసరంగా లేనిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ పొగడతలు అమ్మ నామపారాయణ ప్రీత. కాబట్టి చక్కగా శ్రద్ధాభక్తులతో చెయ్యండి, లోభత్వం పొందకండి. ఒక నామాన్ని కూడా మనం పారాయణ చేసుకోవచ్చు. చక్కగా సులభంగా ఉన్న నామం తీసుకుంటే పూర్తిగా స్పష్టంగా పలకచ్చు. నంది విద్య సరే, నామపారాయణ విద్య అనేది అంటే దీనికి కూడా కొన్ని ఉన్నాయండి. నంది విద్య అనగానే నామం తెలిసేస్తే నంది విద్య అని కాదు. నందీశ్వరునిచే ఉద్ధరించబడి ఉపాసించబడిన శ్రీ విద్య నంది విద్య, మను విద్య, లోపాముద్ర విద్య ఇలా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా ఉపదేశంతో చేయవలసినవి. ఇలా రకరకాలుగా అందుకని ఈ విద్యలన్నీ కూడా రహస్యాలు గురుముఖత తెలుసుకుని ఆరాధించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించడానికి లేదు. నటేశ్వరి నర్తన సుందరమూర్తియు చిదానంద ఘనస్వరూపుడగు పరమేశ్వరుడు ప్రదోష కాలంలో దేవి సన్నిధానమున నృత్యం చేయుచు ఆ నృత్యమునకు పరమేశ్వరి ప్రేక్షకుర. నటేశ్వరుని శక్తి అగుట నటేశ్వరి. శివ శివ, భవుడు భవాని, ఇద్దరు అభేదం. ఇక్కడ దీనికి కూడా రహస్యాలు ఉన్నాయి. ఇదేమిటంటే ఇలా పెట్టారు అని మనం ఇది అనక్కర్లేదు. మన స్థితికి వెళితే దాని సూక్ష్మం బోధపడుతుంది. కాబట్టి అమ్మ అంటే ఆయన నాట్యం చేస్తుంటే ఈవిడ చూస్తూ ఉంటుంది. మిథ్యా జగదధిష్టాన, మిథ్యా జగత్ అధిష్టాన. మ్రాణును చూచి మనుషుడనియు తాడును చూచి సర్పమని భ్రమించుటకు ఈ మ్రాను రజ్జు వలె తాడు రజ్జు వలె విద్యైన ఈ జగత్తు నిశ్చయమని భావించుటకు పరమేశ్వరియే అధిష్టాన కారణము రుచుకున్నది. నీలో లేకపోతే నువ్వు భావించడానికి ఎలా ఉన్నావు? అధిష్టానం అయింది కాబట్టి ఆవిడ అధికారిని కాదు, ఆవిడ నీలో ఉంది కాబట్టే నువ్వు నానా రకాలుగా ఉన్నావు. ఆవిడ లేకపోతే ఇంకే రకము లేదు. ఇక్కడ ఆవిడే అధికారి, అధిష్టాన. కాబట్టి ఆవిడ యొక్క స్వరూపము పరమేశ్వరి మిథ్యా జగదధిష్టాన. ఈ జగత్తుకు కారణం అంటే బ్రహ్మాత్మకమైన జగత్తుకి కారణము అధిష్టానము ఆవిడే కదా, అధికారి. కాబట్టి ఆవిడ అన్నారు. అదృష్ట దృష్ట ప్రణష్ట స్వరూపురాలు.
అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనా అన్యతే మాయా మాత్రం ఇదం జగత్. కృష్ణ పరమాత్మ చెప్పి ఇక్కడ అదృష్ట దృష్ట ప్రణష్ట అంటే అదృష్టం కనపడనిది, కనపడేది, ప్రణష్ట ఈ రెండిటికి ఆవలుందారు అన్ని ఆమె. ముక్తిదా సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు యొక్క నాశనమే ముక్తి. పరమేశ్వరి తన భక్తజనులకు మోక్ష లక్ష్మిని ప్రసాదిస్తుంది. వదలండి, మోక్షం ఎక్కడికి వెళ్ళదు. ఉన్నదే మోక్షం, ఉన్నదే బ్రహ్మం. కాబట్టి అమ్మ అది చెప్పకుండా పరమశ్రేయస్సుని కలిగింపజేసే అమ్మ ఆ మాట చెప్పకుండా ఎలా ఉంటుందండి? కాబట్టి ముక్తిదా శివజ్ఞాన ప్రదాయి. కానీ మీకు మధ్య మధ్యలో ఆ మోక్షం గురించింది లేకుండా ఆవిడ ఇవి ఉండదు. అందుకని నేను చదవటం మానేస్తానన్నట్టు అది మీ ఇష్టం. అనన్య శరణాగతి చెంది నువ్వు కనుక నామపారాయణ చేస్తే చెప్ప కదా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందని తెలియకపోయినా, అంటే ఉన్నది బ్రహ్మమే అని అందరికీ తెలియాలని రూల్ లేదు. నాకు కూడా తెలియదు ఉన్నది బ్రహ్మమే అని మొదట్లో. అమ్మే శరణమని పారాయణ చేయడం వల్ల ఆవిడ తెలియదు. నేను ఉపన్యాసాలు విన్నాను, కానీ ఎక్కడ ఉన్నది బ్రహ్మమే అనేది కేవలం ఏదో సందర్భంలో ఏదో చెప్పేసేయటమే, కానీ పరమాత్మ అంటే ఒక దేవుడు ఉన్నాడనేదే నేను విన్నాను. ఆ దేవుడి యొక్క గొప్పతనం అనండి, ఇదనండి, అదనండి, అంటే అటువైపుకి కేవలం అద్వైతాన్ని బోధించేవి వేరు. అది విన్నప్పుడు నీకు కేవలం బ్రహ్మం అని తెలుసు, అంటే అప్పుడు తెలియదు. అసలు ఉన్నది అని తెలియాలి, అది తెలియదు. తెలియకపోయినా నీవు అమ్మని గనక శరణాగతితో పారాయణ చేస్తే, నాకు అంది కదా ఆవిడ కావాలని మనం చేసుకోవాలి. అమ్మా నువ్వే కావాలని, నీకు ఇష్టం కాబట్టి ఈ యొక్క పారాయణ చేస్తున్నాను తల్లి, నాకు వేరే చేత కాదమ్మా. ఎందుకంటే ఆవిడకి ఏది ప్రసాదించినా అన్ని ఆవిడిచ్చినవే, ఇది ఆవిడిచ్చింది. కానీ దీనికి సంతోషిస్తుంది శ్రద్ధాభక్తులు. పిల్లలు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళకి పలుకులో రాగానే అమ్మ అంటే ఆ తల్లి ఎంత సంతోషపడుతుంది, తాత అంటే అమ్మో అనేసాడని వాడు ఏది పిలిచినా ఎంత ఆనందం అండి అది. అలాగే అమ్మ కూడా ఆమె యొక్క ఆ నామాలని పారాయణ చేస్తే ఆవిడ సంతోషం. ఎలా చేయాలో అలా చేస్తే, కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే చేస్తే ఆవిడ ముక్తిదా శివ జ్ఞాన ప్రదాయిని ఆవిడ ఇచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. కాబట్టి పరమేశ్వరి తన భక్తజనులకు మోక్ష లక్ష్మిని ప్రసాదిస్తుంది. వాసనా స్వరూపమైనది మనస్సు. సస్వరూప జ్ఞాన ప్రదానంన అట్టి మనస్సును లయింపజేయి. జన్మ మరణాదులు లేని శాశ్వత సుఖమే ముక్తి, శాశ్వత ఆనందం. ఇదే అసలైనది. ఏడుపులు ఎందుకండి? ఏ జన్మలో ఏడుపులు లేవు. దోమ ఏమైనా ఆనందంగా ఉంటుందండి? మిమ్మల్ని కుడితే మటుకు పాపం ఒక్క క్షణ స్థిరంగా ఉంటుందా దానికి? పాపం ఏముండదు, స్థిరంగా ఉంటే పోతుంది. అది కాబట్టి ఏ జన్మలు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించేది ఈ యొక్క ముక్తి మాత్రమే. ఏ అర్చయంతి పరాం శక్తిం విధినా అవిధినా పివా నతే సంసారిణో మానం ముక్త ఏవ న సంశయ. విధిపూర్వకముగా గాని క్రమహీనముగా గాని పరమేశ్వరుని ఆరాధించిన వారు ముక్త జీవులు, వారే సంసార బంధం నుండి వదిలిపెట్టబడిన వారు. కాబట్టి ఆరాధన అంటే ఈ యొక్క చెప్పాను కదా ఇలాంటివన్నీ కూడా. నువ్వు శరణాగతి పొందాక ఇది ఇట్లాగా అది అట్లాగా అని ఎక్కడుందండి? దానికి ఏమైనా నియమనిష్టలున్నా ఏమీ లేవు. నువ్వు అమ్మ నువ్వు కావాలని ప్రార్థన చేయి చాలు, అంతేగాని షోడశ పూజ అవన్నీ ఓకే శక్తి ఉంది చేసుకోండి, అది వద్దలేదు.
కానీ ప్రశాంతంగా లోభత్వం లేకుండా నువ్వు చేసుకోవాలి. అలా చేస్తే అమ్మ కావాలని నువ్వు ఎలా చేసినా, అందుకని ఇది అన్నా, అమ్మే కావాలి. శరణాగతి పొందిన తర్వాత విధిపూర్వకంగానే అవిధిపూర్వకంగానే అవన్నీ చూడదండి, ఏది చూడదు. పిల్లాడు ఎలా చదివినా మార్కులు రావాలనుకుంటారు, కానీ ఇలాగే చదివితేనే వస్తుందని ఇచ్చేస్తారండి. ఒక వయసు వచ్చాక ఎట్లా అట్లా చదువురా, ముందు పాస్ అయితే చాలే అంటారు. అట్లా అమ్మ కూడా ఇవన్నీ పట్టించుకోదు, శ్రద్ధగా చదువుతున్నాడా లేదా. శుచి శుభ్రత, శుచి శుభ్రత ఉంటే ఆటోమేటిక్ గా శ్రద్ధ వస్తుందండి. సర్వకాల సర్వ అవస్థలందు చేయొచ్చు. నీ మనసు లగ్నం అయితే చాలు. ఈవెన్ ప్రయాణాల్లో కూడా పారాయణ చెయ్యొద్దని చెప్పట్లేదు ఆవిడ, చేసుకో. కానీ నువ్వు మాట్లాడకుండా చేయగలవా, శ్రద్ధగా చేయగలవా? కాబట్టి ఇక్కడ విధిన అవిధిన ఎలా అయినా చేయొచ్చు, కానీ శ్రద్ధ లోపం ఉండదు. నన్ను అర్చించే భక్తులని అర్థం ఏంటి, నువ్వే కావాలమ్మా అన్నవాళ్ళు. అంతేగాని ఏమంటే ఏదన్నా అన్నారు కదండి, సగం చదువు లేచొచ్చు, మళ్ళీ చదువుతా, సాయంత్రం చదువుతా, అది చదువు, తప్పు, దోషం. నీ శ్రద్ధ ఏముంటుందండి, చక్కగా ఆ సమయంలో చక్కగా కూర్చుని, నీకు అంటే అనుకూలమైన సమయం, డిస్టర్బెన్స్ లేని సమయంలో, మనసు ఎప్పుడు లగ్నం అవుతుందో ఆ సమయంలో కూర్చుని పారాయణ చేస్తే అద్భుతంగా ఉంటుంది. పరమేశ్వరుని నామమును తెలియక అర్చించినను ముక్తిని గూర్చినది కాబట్టి విధాయకముగా ఉపాసించే వాళ్ళ సంగతి ఇహ వేరే చెప్పాలా? కాబట్టి తెలుసుకుని అర్చించే వాళ్ళ సంగతి ఇంకా చెప్పేదేముందండి, అక్కర్. ముక్తిని కోరు వారందరూ సర్వభూతా అంతరాత్మకు పరమేశ్వరిని ఆశ్రయించవలని. అర్థం ఆ సమత్వంతో ఉండాలి. ప్రియంకరి ప్రేమ రూప, అందుకని ధర్మంగా ఉండు. అందరిలో ఆ అమ్మనే చూడాలి అంటే అందరికి నమస్కారం చేసేసి అందరికీ చేయమని ఏం చెప్పలేదు. నీ వ్యవహారం ఎలా ఉండాలో చెప్పు. కాబట్టి ఈ రీతి ముక్తి ప్రదాతగా పరమేశ్వరియే చెప్పబడుతుంది. కాబట్టి అమ్మ ముక్తిదా. కాబట్టి ఈ వీడియోలో చెప్తుంది కాబట్టి ఆ ముక్తి అనేది చాలా సులభమైందండి అని భావించకండి. నీలో లోభత్వము, ఈ మదమాశ్చర్యాలు లేకపోతే దానంత సులభమైంది ఇంకోటి. నువ్వు ధర్మంగా ఉంటే, అమ్మే కావాలి నువ్వు అనుకుంటే అన్ని నీకు సమకూరుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండే ఇది కూడా ఆవిడే ప్రసాదిస్తుంది, ఏం సందేహం లేదు. ఏమండి నాకు అన్ని అడ్డంకులే అని నువ్వు అన్నావు అంటే నిజంగా అడ్డంకులు ఏం లేవన నువ్వు ఏర్పరచుకుంటావు. ఎందుకంటే నీకు చేయడానికి బద్ధకం. సరే, ఇలా రకరకాలండి, ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఆ కారణాలతోటి ఏమంటాడు, అబ్బాయి నాకు అస్సలు కుదరదండి, ఏదో చెప్తాడు అలా. కాబట్టి విధిన విధిన అన్నంత మాత్రాన మనము ఇష్టం వచ్చినట్టుగా కాదు, శ్రద్ధాభక్తులతో శుచి శుభ్రంగా మనం ఆరాధన చేయాలి. ఆరాధన అంటే అర్థం ఏంటండి, ఏ ద్రవ్యం అక్కర్లే, మనకే అసలైనది. శంకరాచార్యుల కనుక చదివితే ఎలా ఆరాధన అసలు అంటే ఏమిటో తెలుసు. నైవేద్యం అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, ఆరాధన అంటే తెలుసు. అలా తెలిసిన వాడు దీనికి ప్రాముఖ్యత ఇస్తాడు తప్ప బాహ్యమైన దానికి ప్రాముఖ్యత ఇవ్వడు. 10 మందిని ఇబ్బంది పెట్టి చేసుకునే పూజ ఎందుకండి బాబు, సర్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అలా చేసుకో. అందుకనే బాహ్యమైన పూజ దానికి అంటే ఈ సంరంభాలతో పూజ కన్నా కూడా భావన మనసుతో చేసే పూజకి, అర్చనకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. సరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఏది ఎలా ఉన్నా ఇక్కడ అమ్మని ధర్మంగా ఆరాధిస్తే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఆరాధిస్తే తప్పకుండా అమ్మ ఆ ముక్తిని ప్రసాదించుతుంది. శుభం భూయాత్.